Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. శోభా, ఏమిటి సాహసం? పట్టుపగలిలా అంతఃపురంలోకి రావడం ప్రమాదం కదా? పర్వాలేదు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని. అవును, ప్రచండు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఆలోచించే అవకాశం లేదు. ఎవరు చూడకముందే వెంటనే కోట దాటిపోవాలి. పద. అలాగే. అటు కాదు. ఈసారి నా చేతిలో తప్పించుకోలేదు. నీ అంతం చూస్తాను. ఎవరంతమో నేను చూస్తాను. చెప్పు చెప్పు. అలాగే ఇస్తాను. ఇప్పటికైనా చెప్పు నీ అంచర్ల పేర్లు. ఎందన్నారు? ఎందరో తెలియాలంటే అడవిలో ఆకుల్ని, ఆకాశంలో చుక్కల్ని, సముద్రంలో అలల్ని లెక్కపెట్టు. ఎంత మూర్ఖుడివి ప్రచండ! నా ప్రాణం కోసం నా అనుచరులకు ద్రోహం చేసేటంత నీచుణ్ణి కాను. చాలించు నీ అధిక ప్రసంగం. మీ భార్య బిడ్డల్ని ఎక్కడ దాస్తారో చెప్పు. నీకు చెప్పినా అర్థం కాదు. భార్యల్ని భర్తల హృదయాల్లో, పిల్లల్ని తల్లుల హృదయాల్లో. ప్రతాప్, నువ్వు నా బోన్లో చిక్కావు. నీకు గత్యంతరం లేదు తెలుసా? గత్యంతరం లేదని నీలాగా కాళ్ళ మీద పడి శరణదొచ్చే పిరికి పందరు కాను. పేలేవాట జాగ్రత్త, నాలుగు తీరుస్తాను. అవును, ఉంటే నిజం వినవలసి వస్తుంది. ప్రతాప్, ఏ నిజమనే మాట వింటేనే అలా ఆకులు అల్లాడిపోతున్నావు?
ప్రచండ, ఆనాడు తలచుకుంటే నిన్ను నేను కూడా చిత్రహింస చేసేవాణ్ణి. కానీ విడిచిపెట్టాను. వీరుణ్ణని చెప్పుకుంటున్నావు, దమ్ములుంటే విడిచిపెట్టు. చెప్పు, మర్యాదగా చెప్పు, లేకపోతే అనవసరంగా చస్తాం. భయం లేదు. వీరుడికి చావు ఒక్కసారి, కానీ నీలాంటి పిరికి పందలు పదే పదే చస్తారు. ప్రతాప్, అంటే చాలు. నీ ప్రాణాలు తీయడానికి ఎందరున్నారో చూసావా? ఎందరెందుకు ఒక్క ప్రాణం తీయటానికి. నీ రక్తం చుక్క చుక్క పిండి పీడించి చంపడానికి. నన్ను చంపగలవు, నా రక్తం చిందించగలవు. కానీ అలా చిందే ప్రతి రక్తపు బొట్టు నుంచి వేలాది వీరులు ఉద్భవిస్తారు. ఆ వీరుల తాతికి నువ్వే కాదు, నీలాంటి నియంత్రణంతా మంచుల్లో మిడతల్లా మాడి చేస్తారు. నా మంచి కొలది ఇప్పటికి క్షమిస్తున్నాను. ఆలోచించుకో. తెల్లవారేసరికి మర్యాదగా చెప్పేవా సరే, లేకపోతే నీ చావు తప్పదు. ఏమిటిది? మీరంతా ఇక్కడే ఉన్నారే? తెల్లారితే ప్రతాపుని ఉరి తీయబోతున్నారు. నడవండి, పదండి, బయలుదేరండి. రండి, అందరూ రండి. వినండి, ప్రజల కష్టాలను తీర్చే ప్రతాపుని తెల్లారితే ఉరి తీయబోతున్నారు. పిన్నలు, పెద్దలు, స్త్రీలు అందరూ బయలుదేరండి. నడవండి, పదండి. ప్రజలారా, మనకు జరుగుతున్న అన్యాయాలన్నీ మీకందరికీ తెలుసు. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి పూనుకున్న నాయకుణ్ణి మనకు కాకుండా చేస్తున్నారు. లేవండి, బయలుదేరండి. మనలో ఆఖరి రక్తం పొట్టు మిగిలేంత వరకు పోరాడాలి. మన నాయకుణ్ణి రక్షించుకోవాలి. బయలుదేరండి, పదండి, పదండి. చెరసాలలో బంధించారు, చిత్రహింస చేస్తున్నారు. తెల్లారితే ఉరి తీయబోతున్నారు. ఈ ఘోరం ఎలా సహిస్తాం? ఎలా సహిస్తాం? పదండి, పదండి. మన నాయకుడిని దక్కించుకోవడానికి కక్కలే కట్టండి. బయలుదేరండి, పదండి. శ్రీ 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 వీర విక్రమ మహీపతుల వారి ఫర్మానా వినిపిస్తున్నాను. ఈ రోజు మీ అందరి ఎదుట ఒక ప్రమాదకరమైన వ్యక్తి నిలబడ్డాడు. ఇతడు మన రాజ్యంలో అరాజకాన్ని లేవదీసి ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాడు. అందువల్ల మహారాజు పేరిట, దేశం పేరిట ఈ ప్రతాప్ని ఉరి తీయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను.
నువ్వా నా మంచితనానికి బదులు తీసుకోవడానికి వచ్చావా? నిన్ను నేను మర్యాద చేసి పంపించాను, నువ్వు నన్ను ఖర్చు చేయడానికి వస్తావా? వీడిని పట్టుకుని ఉరిస్తమ్మని దగ్గర తీసుకుపదండి. అవసరం లేదు, నేనే స్వయంగా పెడతాను. ఈ రోజు ఇక్కడ ఈ విధంగా మీకు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఏ రాజు రాజ్యంలో అధికారులు భోగలాలసులై సామాన్య ప్రజల సౌఖ్యాలను సరకు చేయక వారిని పీల్చి పిప్పి చేస్తారో ఆ రాజు పాటించదగిన ప్రభువే కాడు. మా సంప్రదాయం ప్రకారం ప్రజల్ని సుఖపెట్టడం, దేశంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పడం మా ధర్మం. సామంతరాజు మహీపతి, సేనాని ప్రచండు ఇద్దరూ ఆ ధర్మాన్ని నిర్వర్తించలేకపోయారు, ప్రతాప్ని అణచలేకపోయారు. అందువల్ల స్వయంగా మేమే జోక్యం కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం గొప్ప నేరమని మీకు తెలుసు. బందిపోటు ప్రతాప్ ఈ రోజు మీ ఎదుట ఖైదీగా నిలిచాడు. అతనికి విధించవలసిన శిక్షను మీరే నిర్ణయించండి. మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారే? అయితే వినండి. ప్రతాప్ చేసిన పనులన్నిటినీ మేము స్వయంగా పరిశీలించాం. అందుకు తగిన శిక్షను కూడా నిర్ణయించే ఉంచాం. ఈ సందర్భంలో నిందితుడు ప్రతాప్ చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఊరుకున్నావే? అయితే మేమే తీర్పు చెబుతున్నాం. నిందితుడు ప్రతాప్ని క్షమించాం. ప్రజలారా, మీ అందరి ఎదుట మీ మహారాజుని చెంపదెబ్బ కొట్టి అవమానించాడు ప్రతాప్. మా ప్రజలకు మేము దూరమైనందుకు తగిన శిక్ష చెంపదెబ్బ. ప్రజలను ఆపదల నుండి కాపాడవలసిన బాధ్యత మహీపతి. మహీపతిలోని లోపాన్ని గుర్తించవలసిన బాధ్యత మాది. మాలోను మహీపతిలోనూ కలిగిన లోటును ప్రతాప్ తెచ్చాడు. అందువల్ల ఈ రాజ్య పరిపాలన యావత్తు ప్రతాప్కి అప్పచెప్తున్నాను. ప్రతాప్కి! 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 ఏమిటి సింహం కంట నా కన్నీరు? లేదు మహారాజా, లేదు. ఇవి ఆనందాశ్రువులు. ఎంతో కాలం నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అన్యాయాన్ని, అధర్మాన్ని అరికట్టాలని నా తండ్రి చితి ముందు శపథం చేశాను. అందుకోసమే ప్రజల ఆర్తనాదం మీ చెవిని పడే వరకు ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు మీ ఆదరణ చూచి నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది. ప్రతాప్,
స్వర్గస్థుడైన నీ తండ్రిని నేను తిరిగి తీసుకురాలేను. కానీ ఆయన స్థానంలో నువ్వు మమ్మల్ని అంగీకరించగలిగితే ధన్యులు. మహారాజా మహారాజా రచనుడు పారిపోతుంది. అసలు ద్రోహిని అప్పచెప్తున్నాను మహారాజా. ఈ ద్రోహిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి. అవసర సమయంలో నన్ను రక్షించింది కూడా ఈ వీరుడే మహారాజా. అజ్ఞాత వీరులు ఎవరో తెలుసుకోవచ్చునా? దానికే ఎందుకైనా మంచిది. శోభ మా అమ్మాయే.